ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంటిలో శ్రీ చైతన్య స్కూల్ పేరుతో పుస్తకాలు, బెల్టులు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఇంట్లో భారీ సంఖ్యలో శ్రీ చైతన్య స్కూల్కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, బెల్టులు, ఇతర విద్యా సామగ్రిని నిల్వ ఉంచినట్లు గుర్తించారు. సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ చైతన్య అంటే 2005 కాకపోతే ఇప్పుడు వీళ్ళు నిబంధనలు విరుద్ధంగా చేసి అంత వాళ్ళు బ్రాండ్ వేసుకుని అమ్ముతున్నారు. ఇక్కడ మీకు దీని మీదనే కానొస్తుంది. అదే దాని సెట్ ఎంత ఉందో కూడా ఇది అవుతుంది. రేట్లది బీఆర్కి రాలేదు ఫోన్ ఎత్తు. కొన్ని బుక్స్ అమ్మటం జరుగుతూ ఉంది. ఇది ఎడ్యుకేషన్ రూల్స్కి వ్యతిరేకంగా అమ్మటం అనేది జరుగుతుందని విద్యార్థి సంఘ నాయకులు వెంటనే నాకు ఫోన్ చేయటం 10:30కు నేను వెంటనే బయలుదేరి రావటం జరిగింది. వచ్చి చూస్తే మరి లోపల శ్రీ చైతన్య లేబుల్తో చాలా నోట్బుక్స్ అమ్ముతున్నారు. అంతేకాకుండా కొన్ని మెటీరియల్స్ కూడా బెల్ట్లు, రకరకాల మెటీరియల్స్ ఉన్నట్లు గమనించడం జరిగింది. అటు విషయాన్ని విద్యా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. వారి యొక్క సూచన మేరకు వెంటనే దీన్ని సీజ్ చేయటం జరిగింది. తదుపరి జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారుల యొక్క సూచన మేరకు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. జార్జిరెడ్డి పీడిఎస్ జిల్లా అధ్యక్షుడిని. 2005 విద్యా చట్ట ప్రకారంగా ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో, ఏ కార్పొరేట్ విద్యా సంస్థల్లో యూనిఫామ్స్, బుక్స్, అదేవిధంగా ఇతర ఎటువంటి కూడా స్కూల్లో నేమ్ బోర్డులతోటి అమ్మొద్దు అనేటువంటిది విద్యాకు చట్టం చెబుతున్నది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ స్కూల్లో విస్మరించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో, అన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇట్లా స్కూల్ పక్కనే పెట్టి గోడం పెట్టి ఈరోజు ఒక్క సెకండ్ క్లాస్కి వచ్చేసి 7,000, 6th క్లాస్కి వచ్చేసి 11,000, స్కూల్ ఫీజు వచ్చేసేమో 26,000 సెకండ్ క్లాస్కి, బుక్స్ ఫీజు వచ్చేసేమో 11,000 రూపాయలు. అంటే ఏంటి అర్థంగా, అంటే సగం ఫీజులు, మళ్ళీ ట్రావెల్ ఫీజు అని చెప్పేసి ఇట్లా ఒక రకమైనటువంటిది విద్య దోపిడీని చేస్తున్నారు. దీనివల్ల పేద, బడుగు, బలహీన వర్గాలు ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో సరైన సౌకర్యాలు లేవనేటువంటి దాంతో ఒక బెటర్ ఎడ్యుకేషన్ అనే పేరుతోటి ఇక్కడేదో బాగుంటుందని చెప్పేసి ఇందుట్లో ఇచ్చినటువంటి దాంట్లో బెటర్గా పిల్లలకి విద్యా ఎడ్యుకేషన్ అందుతుంది అనేటువంటి దాంతో పేరెంట్స్ మోసపోతున్నటువంటి పరిస్థితి. ఈ పేరుకు మాత్రమే ఇక్కడ బొమ్మలు కనబడుతున్నాయి. లోన పోయి చూస్తే ఇక్కడ స్కూల్ బోర్డు, సత్తుపల్లి స్కూల్ బోర్డు ఉంటుంది, కానీ వీళ్ళ బ్రాండ్ మొత్తం శ్రీ చైతన్య బ్రాండ్ ఉంటుంది. అసలు ఆ బ్రాండ్ని ఇక్కడ వీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు, ఎట్లా నడిపిస్తున్నారు అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికారులు కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా ఈ అవినీతిని, ఇట్లా ఈ అంటే దోపిడీని, దీన్ని క్షమించరానటువంటిది, ఇట్లా విద్యని దోపిడీ చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది సమాజం మొత్తం కూడా విద్యని దానం చేయాలి, కానీ విద్యని దోపిడీ చేయడం అనేది నేరంగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. కాబట్టి తక్షణమే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ స్కూల్ అయినా సరే, అది చిన్న స్కూల్ అయినా, కార్పొరేట్ స్కూల్ అయినా, మినీ కార్పొరేట్ స్కూల్ అయినా, ఖచ్చితంగా ఇలాంటి బుక్స్, యూనిఫామ్స్ పేరుతోటి ఎక్కడైనా అమ్మినా సరే దీన్ని ఖచ్చితంగా స్కూల్ రికగ్నిషన్ రద్దు చేయాలి. అట్లనే ఆ గోడౌన్లను సీజ్ చేయాలి. మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి అవకాశం లేకుండా చేయాలని చెప్పేసి మీ విద్యార్థి సంఘాల గారు జిల్లా వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగానే శ్రీ చైతన్య గూడని, నెక్స్ట్ ఇంకో స్కూల్ గూడలను కూడా మేము క్లోజ్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లా నుంచి దాసరి రాజశేఖర్ అజయ్తోని సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య బ్రాండ్తోని స్కూల్ నిర్వహిస్తూ, అదేవిధంగా ఖమ్మం సత్తుపల్లి స్కూల్ బ్రాండ్తోని స్కూల్ నిర్వహిస్తూ ఆ స్కూల్లో శ్రీ చైతన్య బ్రాండ్తోని పుస్తకాలను అమ్మటం చట్టవిరుద్ధమైనటువంటి
చర్యలకు పాల్పడుతూ పేద ప్రజల విద్యార్థుల తల్లిదండ్రుల రక్తమాంసాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలను తక్షణమే రద్దు చేయాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోరుతా ఉంది. అదేవిధంగా విద్యా హక్కు చట్టంలో జీవో నెంబర్ MS 91 ప్రకారం పాఠ్యపుస్తకాలను కానీ తమ బ్రాండ్లతోని పాఠ్యపుస్తకాల పైన కానీ నోట్బుక్స్ పైన కానీ తమ బ్రాండ్లతోని ఈ పేరు ముద్రించకుండా విక్రయించాల్సినటువంటి పరిస్థితి చట్టం చెప్తా ఉంటే దాన్ని ఉల్లంఘన చేసి తమ బ్రాండ్లతోని యథేచ్ఛగా వ్యాపారం చేస్తూ విద్యని వ్యాపారం చేస్తూ నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే ఈరోజు ఈ గూడెంని ఐసా, జార్జిరెడ్డి PDS, BSFI ఆధ్వర్యంలో దీన్ని క్లోజ్ చేయించడం జరిగింది. తదుపరి చర్యలు ఉన్నత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఉన్న ఫీజులను తక్షణమే తగ్గియాలని, పిల్లలకు వసూలు చేస్తున్నటువంటి ట్యూషన్ ఫీజులను తగ్గియాలని, అదేవిధంగా బుక్స్ ఫీజులు తక్షణమే తగ్గియాలని, ఈ స్టేషనరీని బుక్ స్టాల్లో మాత్రమే కొనుక్కోవాలని, ఈ విధంగా తయారు చేయాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తా ఉంది.